20 బస్తాలు అంటే 80 బస్తాలు చెప్పి ఎంతమంది ఒక వీళ్ళేనా కొట్టుకపోయి నలుగురు అన్న ఒకసారి మీటింగ్ జరుగుతుందా దగ్గర సార్ నా ఆఫీస్ దగ్గరికి మేడం వచ్చి వినాశలుగా మేడం వచ్చి మామూలు మేడం అని అంటే మామూలు డామ్లో కూర్చొని అక్కడ ఎంత మంది ఉన్నారు మేడం అంటే అక్కడ మీటింగ్ అవుతుంది అని అన్నది. తర్వాత మామూలు బాగానే వచ్చింది మంచిగా ఉన్నదని అన్న తర్వాత ఇక్కడ ఫోన్ చేసిండు నాకు బయట నుండి 20 నిమిషాలు అవుతుంది లోపలికి పోయి అటే పోయినా ఎవరో ఊరి వేసుకుంటారట. అక్కడ వేసరికి మళ్ళీ మేడం ఫోన్ చేశాను. నేను ఇవ్వటం అంటే అవును మేడం అన్న వెళ్తాను కాబట్టి తీసుకుని వద్దామని మేము ఇద్దరం పోతాను. మళ్ళీ అక్కడికి పోయినాక దగ్గరలో ఉన్నాం మేడం మీ అత్తనం అని చెప్పి సచ్చిళ్ళు తీసుకొని పోతారు. అరే మాకు డౌట్ వచ్చి మేము కుక్కలే పోయాని 5-10 నిమిషాల తర్వాత మోంతా తుఫాన్ చాలా భయంకర తుఫాన్ అని పెద్ద ఎత్తున వర్షాలు వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి ప్రకటించినప్పటికి కూడా పక్కకున్న రాష్ట్రం ఏమో వాళ్ళు ఫీల్డ్ మీద ఉండి ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటే ఇక్కడ ఇంత హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా లేని విషయం ఇలా కొట్టచ్చలు కనపడతా ఉంది. 41 సెంటీమీటర్ల వర్షం ఇవాళ సైదాపూర్లో లేకపోతే భీమదూరులో పడ్డదని చెప్పి వర్షం అక్కడ పడ్డప్పుడు కూడా నీళ్ళన్నీ పోయేది హుజరాబాద్ నియోజకవర్గం చిలకవాగు నుంచి పోతుంది. అటు కమలాపూర్ వాగు నుంచి ఇక్కడ కూతుళ్ళనమ వాగు కమలాపూర్ చెరువుకి వెళ్ళిపోవాలి. ఇవాళ చిలకవాగు ఇట్లకి వెళ్ళిపోవాలి. ఈ 2 వాగులు కలిసి ఒక విధ్వంసాన్ని సృష్టించినాయి. ఇవాళ చిలకవాగు అటుపక్కకి ఇటుపక్కకు 100,000 ఎకరాల భూములు మొత్తం పంట తుడిచిపెట్టుకపోయింది. పంట పొలాలు ఒక 10 మీటర్లు 20 మీటర్ల గోతులు ఇలా చేసింది. రోడ్లన్నీ కూడా బొందలగడ్డగా మారిపోయినాయి. 4 రైతుల యొక్క పంట వాళ్ళ కళ్ళ ముందే ఒక్కొక్క రైతుకు 4 ట్రాక్టర్ల వడ్డు చొప్పున మొత్తం కొట్టుకపోయినాయి. వడ్డు కొట్టుకపోయినాయి, అంత కొట్టుకపోయింది. వాళ్ళ లీజ్ ఫార్మర్స్ వాళ్ళు కౌలు రైతులు పాపం 20-25 వేల రూపాయలు కౌలు ఇవ్వాలి. ఇవాళ పెట్టుబడి 40-50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టింది ఎకరానికి. అంటే 70-80 వేల రూపాయలు ఇవాళ వాళ్ళ కళ్ళ ముందు ఆ పంట పోయినప్పుడు ఇంట్లో చనిపోతే మనిషి ఎట్లా విషాదంగా ఉంటుందో అంతటి విషాదం ఉన్నది. కాళ్ళ వెళ్ళబడుతున్నది. ఇప్పటి వరకు కలెక్టర్లు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ప్రభుత్వ ఆదేశాలు కానీ మరి ఎవరి వడ్లు కొట్టుకుపోయినాయి, ఎవరి పంటలు నీట మునిగిపోయినాయి, ఎవరి భూములు కోతకు గురైనాయి, ఎవరి పంట పొలాలలో ఇసుక మేటలు పెట్టినాయి సర్వే చేస్తుండే దిక్కుది వాళ్ళని కూడా పోయింది కదా. ఇవాళ రైతు రాజ్యం రైతులను ఆదుకుంటామని చెప్పే ప్రభుత్వం నిన్న పొద్దున నుంచి మొన్న వర్షం పడితే నిన్న వరదలు వస్తే ఇప్పటిదాకా దిక్కుది వాళ్ళని. ఇవాళ వడ్లు కొట్టుకపోయిన కూడా మానవతా కోణంతో వాళ్ళకి సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఖరీఫ్ పంట దీపావళి తర్వాత కోత నోటికాడికి వచ్చిన 20-25 వేల రూపాయలు లీజుకి ఇచ్చి 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే టైంలో పోయిందంటే 10,000 రూపాయలు గతంలో అనౌన్స్ చేసిండ్రు అట్లే పెట్టారు. నేను అంటున్నా కనీసం ఎంత లేదన్నా మినిమంగా 25,000 రూపాయలు. ఇప్పుడు మొత్తం 70,000 రూపాయలు 80,000 రూపాయలు నువ్వు ఇచ్చే కెపాసిటీ లేకపోవచ్చు, కానీ కనీసం రైతాంగానికి కొట్టుకపోయిన రైతాంగానికి మీరే చెప్పిండ్రు 5 లక్షల ఎకరాల దాకా పంట నష్టపోయిందని చెప్పి. తక్షణం 5 లక్షల ఎకరాలకు కోసి వడ్లు కొట్టుకపోయిన రైతాంగానికి అంతా కూడా అసెట్ చేసి కనీసం మినిమం 25,000 రూపాయలు ఇస్తే మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి కనుక రైతు ఇట్లాంటి పరిస్థితి వస్తే కైలాస మండలం పెద్దపా మిగిలినట్టే ఉంటుంది. ఇక వాళ్ళు గుండె పగిలి చచ్చిపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మేము అంటున్నది ఇవాళ శ్రీ వర్షిత రాంపూర్ అమ్మాయి, వాళ్ళ నాన్న పేరు తిరుపతి. ఆ అమ్మాయి మొదటి నుంచి కూడా టాపర్, ఇక్కడ మంచిగా చదువుకున్నటువంటి అమ్మాయి, చదువు పట్ల ఎగ్జామ్స్ పట్ల ఎప్పుడు కూడా టెన్షన్ లేని అమ్మాయి, ఆ స్కూల్లో టాపర్గా ఉన్న అమ్మాయి, ఆ స్కూల్కు నాయకత్వం వహించే అమ్మాయి.
ఆ బలమైన రీజన్స్ని ఎంక్వైరీ చేసి ఇవాళ దానికి బాధ్యులైతే తప్పకుండా శిక్షించి రాబోయే కాలంలో హాస్టళ్లలో ఇట్లాంటి పరిస్థితి సూసైడల్ యాటిట్యూడ్ ఈ భయానకమైన వాతావరణం ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. స్కూళ్ళల్లో గతంలో ఉన్న హాస్టళ్ళు తక్కువై వేలాది మంది పేద మధ్యతరగతి పిల్లలు చదువుకుంటున్నారు. ఎంత గొప్ప ఆశయంతో ఆలోచనతో ఈ స్కూల్ స్టార్ట్ అయినాయో అక్కడ సౌకర్యాలు అరకొర, వాళ్ళ డైట్ ఛార్జెస్ సక్రమంగా టైంకు రాకపోవడం, సరైన స్టాఫ్ లేకపోవడం, వార్డెన్ల వ్యవస్థ లేకపోవడం, క్లాసులు చెప్పే టీచర్లే వంతుల వారిగా పిల్లలు చూసుకునే పరిస్థితి. ఇవాళ అనేక రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి గతంలో అనేకసార్లు మాట్లాడినాం మేము. మీరు ఇంతమంది 600 మంది 700 మంది విద్యార్థులు ఉన్న కాడ ఇవాళ హెల్త్ పరంగా వాళ్ళకి చెకప్ ఉండాలి. పిల్లలకు మానసికమైన ఒత్తిడి నుంచి రిలీఫ్ అయ్యేటువంటి సైకియాట్రిస్టులు అప్పుడప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ కావాలి. టీచర్లకు జాగాలో వార్డెన్లను పర్మనెంట్గా వేయాలని చెప్పి మినిమం ఇలా మక్క పంట కానీ వరి పంట 25,000 రూపాయలు. ఇవాళ పత్తి పంట ఉంది, వాళ్ళకు 40,000 రూపాయలు. పత్తి అయితే మొత్తం అక్కడే కూడా అయిపోయింది. ఈ సంవత్సరమే మొత్తం పత్తి జాలిపట్టిపోయి బక్క రాగలలో జాలిపట్టిపోయి అసలు ఏర్లు కుళ్ళిపోయి సగం పంటనే వచ్చింది. ఆ ఉన్న సగం పంట కూడా మళ్ళీ వర్షాలకు ఏరకుండా అయిపోయింది. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఒకటి రైతుల బాధ ఇంత అంత కాదు, మొత్తం నువ్వు సపోర్ట్ చేయమని చెప్పి మేము కూడా అంటలేము. అడ్డగోలుగా 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు అంటలేదు. అట్లీస్ట్ ఒక 25,000 రూపాయలు వరి పంటకు మక్క పంటకు, ఒక 40,000 రూపాయలు పత్తి పంటకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కానీ ఏదేమైనా ఇవన్నీ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ వల్ల పిల్లలు అక్కడక్కడ ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఆత్మహత్యలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా ఏదో ఎంక్వైరీ అని చేసి ఏదో పిల్ల మానసిక స్థితి బాగాలేదనో వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప దీని కారణాలను లోతుగా అన్వేషించలేకపోతున్నారు. 120 కోట్లతోటి 130 కోట్లతోటి అలా స్కూల్ కడుతున్నామని చెప్పేటువంటి ప్రభుత్వం స్కూల్ భవనాలు కట్టడం కాదు, స్కూళ్ళల్లో ఉండే హాస్టళ్లలో ఉండే పిల్లలకి భద్రత, భరోసా, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేది ఉండాలి తప్ప, వాళ్ళని ఎంకరేజ్ చేసేది ఉండాలి తప్ప వాళ్ళకు ఇట్లాంటి సూసైడ్ యాటిట్యూడ్ అండ్ టెండెన్సీ ఉండేటువంటి ఆస్కారం ఉండద్దని చెప్పి నేను ఈ సందర్భానికి వచ్చేస్తా ఉన్నా. ఇప్పుడు తిరుపతి వాళ్ళ భార్య మమత వాళ్ళు ఏడ్చుకుంటే వాళ్ళు కూడా చెప్తున్నారు, వాళ్ళ దుఃఖానికి ఎవరు కంపల్సేట్ చేయలేరు, కానీ వాళ్ళ అమ్మాయిలాగా వేరే అమ్మాయిలు కాకూడదు అనేటువంటి ఏడుపు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా, దానికి కారణమైన తెలుసుకునే ప్రయత్నం చేస్తా, తప్పకుండా ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకి తిరగడం జరుగుతా ఉంది. ప్రెసిడెంట్ గా జూపాక గ్రామంలో హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 1,17,000 ఎకరాల రకరకాల పంటలు వేస్తా ఉంటారు. అది పత్తి కావచ్చు, మక్క కావచ్చు, వరి కావచ్చు. బాగా వర్షం పడి ఇలా కొట్టుకుపోవడం జరిగింది. ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ 1,17,000 ఎకరాల నుంచి దాదాపు 30 నుంచి 35,000 ఎకరాల వరకు డ్యామేజ్ అయింది. అధికారులు కేవలం 10-12,000 ఎకరాలు మాత్రమే అయిందంటా ఉన్నారు. దయచేసి మీరు మళ్ళా కూడా క్రాస్ చెక్ చేసుకుని అధికారులందరూ కూడా రెక్టిఫై చేసుకుని, ఎందుకంటే పేద రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వరి నష్టపోయిన ప్రతి రైతుకి 25,000 రూపాయలు ఇవ్వాలి, మీరు పత్తికి 50,000 రూపాయలు ఇవ్వాలని మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతు బిడ్డల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ మీరు యూరియా బస్తాలు ఇవ్వలేదు, ఇబ్బంది పెట్టిర్రు, లైన్లలో నిలబెట్టిర్రు రైతులందరినీ. ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు రైతు బంధు కింద 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పిర్రు. ఒకటే ఒక పైసలు ఇచ్చారు తప్పితే మళ్ళా మీరు ఇయ్యలే. అది కూడా 15,000 కాదు 12,000 ఇచ్చారు. ఒక్కొక్క రైతుకి మీరు 75,000 రూపాయల బాకీ ఉన్నారు. కనీసము ఈ నష్టపరిహారంతో పాటు మీరు బాకీ ఉన్న రైతు బంధు 75,000 రూపాయలు ఆ ఎకరానికి మీరు రైతులకు ఇవ్వాలని మా రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఎందుకు ఇయ్యలే ఇప్పటిదాకా 500 రూపాయలని నేను అడుగుతా ఉన్నాను. ఏ రకాల పంట పెట్టుకున్నా కూడా 500 బోనస్ ఇస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టిర్రు. మరి ఆ 500 రూపాయలు మీరు ఇవ్వలేదు. ఇవాళ కనీసం సన్నవడ్లకే ఇస్తామన్నారు.
మన సన్నవాట్లకు పంటకు కూడా మీరు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంటాం. పంట కుప్పలు కొట్టుకుపోయినాయి, ఇలా ప్రభుత్వం చెల్లించాలి. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ 5 మండలాల కమలాపూర్ మండలం, హుజురాబాద్ జమ్మికుంట మండలం, వీణవంక మండలం, ఇల్లంతకుంట మండలం కావచ్చు, ఏ ఊరికి ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చినా పక్కా రైతులకు చెప్తా ఉన్నా పట్టుకొని నిలదీయండి. ఈ పరామర్శలు ఉంటే యాక్టింగ్ చేసిపోడు బంద్ చేయరి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడదు. కాబట్టి రైతులని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క నాడన్నా యూరియా బస్తా కోసం కేసీఆర్ గారు రైతులని ఇబ్బంది పెట్టిండా? రైతు బంధు టైం చేసేది, కరెంటు టైంకి ఇచ్చేది, 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చేది, కాళేశ్వరం నీళ్లు వచ్చేటి ఈ ప్రాంతం మొత్తం వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తా అని కూడా ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కౌశికన్నగా నేను వస్తా, మీతో పాటు మీ పంట రోడ్డు మీద మీరు అనుకుంటున్నారు కావచ్చు బిడ్డ, నేను మాత్రం గ్యారంటీ చెప్తున్నా, నవంబర్ 25 తారీఖు వరకు మీరు ఇయ్యకపోతే మేము హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులు మొత్తం కూడా రేపు వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.